ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు దెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న దెస్సలోనీయుల సంఘమునకు పౌలును సిల్వాయును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయై ఉన్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచున వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారి యందు ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం మందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. 2వ అధ్యాయము. సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనాను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండను గనక ఏ విధముగానైనను ఎవడనూ మిమ్మును మోసపరచనీయకుడి. నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరు గనక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పశుత వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాను గనక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మీరులాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. 3వ అధ్యాయము. తొదక సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యం శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభు నమ్మదగినవాడు. ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక
అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగో మమ్మను పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యన అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మను పోలి నడుచుకొనవలనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకున్నట్టుకే ఇలాగూ చేసితిమి గాని మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించుతిమి కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయటలో విసుకవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభు మీ అందరికీ తోడైండునుగాక. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయిచున్నాను. ప్రతి పత్రిక యందును అదే గురుతు. నేను వ్రాయిట ఇలాగే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను మాసిదోనియాకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవాలని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకుల ఎండగోరి నిష్ప్రయోజమైన ముచ్చటలకు తిరిగిరి. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రామాణికులకును హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనాను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడిన గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడి తిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనైనును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకే వీరిని సాతానునకు అప్పగించుతిని. 2వ అధ్యాయము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు.
ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమునందు ఇయ్యబడెను. ఈ సాక్ష్యం ఇచ్చడికై నేను ప్రకటించువాడుగాను అపోస్తలుడుగాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడి తిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములను లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారయండి, తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిది కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. 3వ అధ్యాయము. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడకు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగినవాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బగుగా ఏలువాడై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందాపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లభమును అపేక్షించు వారున ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువాలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభావం గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను తన ఇంటి వారిని బగుగా ఏలువారునై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యం గలవారగుదురు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షరాయెను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యెను. 4వ అధ్యాయము. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే వివాహమును నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవాలని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఎందువు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానములతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడనైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఎంచి ఉన్నాము గనక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుటయందును హెచ్చరించుటయందు బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము.
నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి అందే సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకొందువు. 5వ అధ్యాయము. వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండ్లను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటివారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలకడగా ఉండును. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండి చచ్చినదై ఉండును. వారు నిందారహితులయుండునట్లు ఇలాగూ ఆజ్ఞాపించును. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. 60 ఏండ్లు కంటే తక్కువ వయసు లేక ఒక పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కారము చేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ లెక్కలో చేర్చవచ్చును. యవనస్తులైన విధవరాండను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధంగా నిరంకంసులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారే పెండ్లాడగోరుదురు. మరియు వారు ఇంటింటను తిరుగులాడుచు బద్ధకురాండ్రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవు వారు నవ్వుటకు నేర్చుకొందురు. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలనని కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటైనను విధవరాండ్రుండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయం చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయం చేయవలెను. బగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇందుకు నూర్చడి ఎద్దుమూతికి చెక్కము వేయవద్దు అను లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. 2-3 సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకుము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దింపుము. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణ చేయకుము. పొరల పాపంలో పాలివాడవై ఉండకుము. నీవు పవిత్రుడుగా ఉండనట్లు చూచుకొనుము. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి. బయలుపడనివి దాచబడనేరవు. 6వ అధ్యాయం. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాసత్వమును కాడి కింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తిని అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురానుమానములు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండును. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములలోను నాశనములలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును,
సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. నిత్య జీవము చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమును జీవదారుకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతును వద్ద ధైర్యముగా ఒప్పుకొనిన సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయ నాథుడగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ ఆయనను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించును. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనముతో ఇతరులకు పాలిచ్చేవారునై ఉండవాలని వారికి ఆజ్ఞాపించును. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయేది. కృప మీకు తోడైండునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. క్రీస్తు యేసునందున జీవమును గుర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవాలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయ్య అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవాలని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మ నీయలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గుర్చి అయినను ఆయన ఖైదీనైనా నన్ను గుర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండును. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచింది. ఆ క్రీస్తు యేసు మరణమును నిర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చింది. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను అపోస్తలుడుగాను బోధకుడుగాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించి పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారనే సంగతి నీ వెరుగుదువు. వారిలో ఫుగెల్లు హెర్మోగేనే అనువారున్నారు. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించును. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినో అది నీవు బగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక. 2వ అధ్యాయము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపును. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికు వలె నాతో కూడా శ్రమను అనుభవించును. సైనికుడెవడును యుద్ధమునకు పోవనప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలంలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకును. అన్ని విషయములందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకును. నేను నేరస్తుడనే ఉన్నట్టు ఆ సువార్త విషయమే సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు.
అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తమును ఓచుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. వినువారిని చెరుపటికే గాని మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులు వారికి జ్ఞాపకం చేయనక్కర్లేదని ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుడు పుండు పాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమనైనును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనున్నదియు ప్రభు నామం ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను అనేదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయాలే ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూడల వితర్కములను జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఎరులో నుండి తప్పించుకొని మేలుకొనిద్రేమో అని ప్రభు యొక్క దాసువు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. 3వ అధ్యాయము. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునే ఇందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడెనో అది అలాగే వీరిది కూడా అందరికీ తేటపడను గనుక వీరు ఇక ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యక ఇకోనియా లుస్ట్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించును. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవెరుగుదు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండును. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 4వ అధ్యాయము. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దురదృష్టములు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును.
అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికాకు వెళ్ళను. క్రెస్కే గలతీయాకును, తీతు దల్మతీయాకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకీకును ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితాలను తీసుకొని రమ్ము. అలెగ్జాండ్రు అను కంచెరవాడు నాకు చాలా కీడు చేసిను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంలో నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయేది. ఇది వారికి నేరంగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తము అన్ని జనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా పక్క నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడుతుని. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేర్చినట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రిస్కాకును, అకులాకును, ఉనేసికోరు ఇంటి వారికి నా వందనములు. ఎరస్తు కొరందులో నిలిచిపోయాను. త్రోఫిము రోగి అయినందున అతడు మిలేతులో విడిచిపెట్టి తిని. శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము. యూబూలు, పూదే, లీను, క్లౌదియాయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు ఆత్మ నీకు తోడై ఉండును గాక. ప్రభువు నీ ఆత్మకు తోడై ఉండును గాక. కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తము నిత్య జీవమును గుర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుని అనాది కాలమందే వాగ్దానము చేసింది గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలములు యందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించి నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునే ఉన్న ఎడల అట్టివానిని పెద్దగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడే ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలెను. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వరదబోతులను మోసపుచ్చువారనే ఉన్నారు. వారి నోళ్లు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లభము కొరకు ఉపదేశించుచు కుటుంబంనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా నేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగములను, సోమరులకు తిండిబోతులనే ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథనాలను, సత్యము నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకు, అవిశ్వాసులకును ఏదీ పవిత్రమైనది కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. 2వ అధ్యాయము. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు మితానుభావం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారినే ఉండవలెననియు, అలాగునని వృద్ధ స్త్రీలు కొండెకత్తలను, మిగుల మద్యపానాసక్తులనే ఉండక
ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట వండి పని చేసుకున్న వారును, మంచివారునే ఉండవలనని బుద్ధి చెప్పుచు ప్రతి ఉపదేశము చేయువారనే ఉండవలనని బోధింపుము. అటువలనే స్వస్థబుద్ధి గలవారి ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండి వారు మనలను చెడు మాట ఏది చెప్పనేరక మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడవలనని వారిని హెచ్చరించుము. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడను మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచుండుము. నిన్నెవనిని తృణీకరింపనీయకుము. 3వ అధ్యాయము. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేటుకు సిద్ధపడి ఉండవలననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారునై శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమొగటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయట యందు మనసుంచినట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమునవై ఉన్నవి గాని అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గుర్చిన వివాదములను నిష్ప్రయోజమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. మతభేదములు కలిగించి మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. అటివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడే పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు. నికపోలిలో శీతాకాలము గడపవాలని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్థమైనను తుకీకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకే ప్రయత్నము చేయము. ధర్మశాస్త్రవేది అయిన జనాను అపోల్లోనును శీఘ్రంగా సాగనంపుము. వారికి ఏమైనాను తక్కువ లేకుండా చూడుము. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించే వారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడైయుండును గాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరునైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్పియాకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నీ ఎంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందు ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలవారగుట అనున్నది కార్యకారి కావాలని వేడుకొంచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ వలన విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను.
కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొంచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొనవలనని ఇంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమున ప్రభువు విషయమున మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొను. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడల నీకు ఏమైనా రుణమన్న ఎడలను అది నా లెక్కలో చేర్చును. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వల్ల నాకు ఆనందము కలగనిమ్ము. క్రీస్తునందు నా హృదయం నాకు విశ్రాంతి కలగజేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడదునని నిరీక్షించుచున్నాను గనక నా నిమిత్తము బస్సు సిద్ధము చేయుము. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిసర్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండును గాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారునికి సమస్తమును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడవు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై యుందును, ఆయన నాకు కుమారుడై యుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవాలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిల్చున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలను, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడిపాశమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పెనా? వీరందరూ రక్షణ అయిన శ్వాసము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? 2వ అధ్యాయము. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్తిని దర్శించుటకు వాడేపాటివాడు. నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి.
ఆయన సమస్తమును వానికి లోపర్చినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేస్తును అని అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. 3వ అధ్యాయము. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా ఉండున చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపంతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ఈయన కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే గదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే గదా. కాగా అవిశ్వాసం వలననే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. 4వ అధ్యాయము. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారి కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమైనను ఈ విశ్రాంతిని గుర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాటను అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాం. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని 7వ దినమును గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియుగాక ఈ చోటననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించదురన్న మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు.
యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకును దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. 5వ అధ్యాయము. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడి పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకెలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడుని ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడొకటకు తను తానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనములతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. 6వ అధ్యాయము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిసములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణలను మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణములగుటకు సాగిపోదము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయుదుము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడను వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును. తొదకది కాల్చివేయబడును. అయితే ప్రియులారా, మేమిలాగు చెప్పుచున్నను మీరు ఇంతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాను. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను.
మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవాలని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణగతమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమును ప్రవేశించెను. 7వ అధ్యాయము. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరునకు మొదట నీతి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలియున్నాడు. ఇతడెంత గనుడ చూడుడి. మూలపురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారుల నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసమున్నది పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానమును పొందిన వారిని ఆశీర్వదించును. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడిన మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఏలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? ఇదిగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకంగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవని గురించి ఈ సంగతులు చెప్పబడెను? ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రంలోని వాడెవడును బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభు యూదా సంతానమందు జన్మించునన్న మాట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గురించి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది. ఎలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యం చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ధర్మశాస్త్రము ముందెయ్యబడినది ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయెను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభు ప్రమాణము చేసెను. ఆయన పశ్చాత్తాపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడాయను. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉన్న సాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడును గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తను తాన్ని అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి 8వ అధ్యాయం. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకును అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపాసున్న ఆసీనుడాయను.
ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట ఆవశ్యకము. ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించేవారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. మోషే గుడారం అమర్చబడినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేది. అయితే ఆయన ఆక్షేపించి వారికి ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితో యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో ఉండి వారి పితరులను వెలుపలికి రప్పించుటకే వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేసినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపము ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకోనని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలిగి ఉడిగిపోయేనో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకే కలుగునుగాక. ఆమేన్.